హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మంచి వేకెన్సీతో రావడం జరిగింది స్టూడెంట్స్. మనం చూసుకుంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. సో ఇందులో మీకు ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్ కింద అయితే నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయ్యింది. సో మనకు వచ్చేసి ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది వచ్చేసి 9th స్టార్ట్ అవబోతుంది అండ్ మనకు 29th ఎండ్ అవుతుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, అసలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఏంటి, శాలరీ ఎలా ఉండబోతుంది, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎలా ఉంటుంది, సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ట్యాప్ చేయండి స్టూడెంట్స్. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి స్టూడెంట్స్ అండ్ షేర్ చేయండి. మీ లైక్ చేసి ఎంకరేజ్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను స్టూడెంట్స్. సో లెట్ us గెట్ ఇంటు ద యాక్చువల్ వీడియోస్ స్టూడెంట్స్. మనం చూసుకుంటే వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years ఆర్ టిల్ సెలెక్షన్ ఆఫ్ పర్సనల్ ఆన్ రెగ్యులర్ బేసిస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పడం జరిగింది. సో ఇది ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ అని అయితే 2 years అని చెప్పారు. ఆ తర్వాత మీకు సెలెక్షన్ ఆఫ్ పర్సనల్ ఆన్ రెగ్యులర్ బేసిస్ కూడా అవ్వబోతుంది. ఇక్కడ ఇది కాంట్రాక్ట్ అని కాదు, రెగ్యులర్ బేస్ కూడా అవుతుంది. సో విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అని చెప్పడం జరిగింది ఇక్కడ. సో మనకు వచ్చేసి ఎన్పిసిఎల్ నేషనల్ మనకు పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది. ఇందులో మనకు ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ సివిల్, అలాగే ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ మెకానికల్, ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అలాగే ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ సిఎండ్ఐ ఈసీ, ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ సిఎండ్ఐ సిఎస్ఐఎస్ అనే పొజిషన్స్కి మనకు వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి అఫీషియల్గా. సో ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ గురించి చూసుకుంటే మనకు 11 వేకెన్సీస్ ఉన్నాయి సివిల్కి. సో మనకు రిక్వైర్మెంట్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసి ఉండాలా, లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినా సరిపోతుంది. సివిల్ ఇంజనీరింగ్లో చేస్తే విత్ మినిమం 60% అయితే ఉండాలని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే దాంతోపాటు మినిమం ఏజ్ చూసుకుంటే నాట్ లెస్ దెన్ 18 years ఏజ్ యాజ్ ఆన్ 29th July అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చి 35 years దాటవద్దు స్టూడెంట్స్. ఇక్కడ 35 years దాటకుండా ఉండాలా. అలాగే మనకు వచ్చేసి శాలరీ 61,400 పర్ మంత్ అయితే ఉండబోతుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకోండి 61,400 పర్ మంత్ అయితే ఇక్కడ ఉంటుంది స్టూడెంట్స్. సో కేటగిరీస్ వైజ్ చూసుకుంటే ఎస్సీకి 3 ఇచ్చారు, ఎస్టీ 1 అండ్ ఓబీసీ 7, అలాగే ఈడబ్ల్యూఎస్ 2, అన్రిజర్వ్ 13, టోటల్ పీడబ్ల్యూడీ 2. సో టోటల్ వేకెన్సీస్ అన్నీ కలుపుకొని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మనం చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ 26 అయితే ఇచ్చారు, వాటిలో ఇవన్నీ కేటగిరీ వైస్ కూడా బైఫర్కేషన్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ మెకానికల్ చూసుకుంటే మనకు 8 వేకెన్సీస్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక్కడ చూసుకుంటే 8 వేకెన్సీస్లో మనకు గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది, బీఈ బీటెక్ అండ్ బీఎస్సీ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్లో ఉండాలి, మినిమం 60% అయితే ఉంటే సరిపోతుంది. ఏజ్ క్రైటీరియా కూడా సేమ్ స్టూడెంట్స్, 18 years కంటే ఎక్కువ ఉండాలా అండ్ 35 years కంటే తక్కువ ఉండాలా. సో నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ చూసుకుంటే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలా, బీఈ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. బీటెక్ వచ్చేసి మనకు ఈసీలోనే చేసి ఉండాలా, లేదంటే ట్రిపుల్ చేసినా సరిపోతుంది, బట్ 60% మార్క్స్ అయితే ఉండాలా. ఏజ్ క్రైటీరియా 18 కంటే ఎక్కువ ఉండాలా అండ్ 35 కంటే తక్కువ ఉంటే సరిపోతుంది. అండ్ ఇండివిజువల్గా మీకు నేను కేటగిరీ వైస్ చెప్పాను ఏంటివన్నీ పొజిషన్స్. అలాగే శాలరీస్ కూడా దీనికి కూడా 61,400 పర్ మంత్ అయితే ఉండబోతుంది. అండ్ ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్ సిఎండ్ఐ ఈసీ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ బీఈబీటీ కూడా సరిపోతుంది, 2 పొజిషన్స్ ఉన్నాయి. అలా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ 60% ఉంటే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి కూడా 61,400 పర్ మంత్. నెక్స్ట్ ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీరింగ్ సిఎండ్ఐ సిఎస్ఐఎస్. సో వచ్చేసి ఒక పొజిషన్ ఉంది, గ్రాడ్యుయేషన్ బీఈ బీటెక్ చేస్తే సరిపోతుంది, బీఎస్సీ ఇంజనీరింగ్ కూడా. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% చేస్తే సరిపోతుంది. దీనికి కూడా శాలరీ 61,400 పర్ మంత్. సో టోటల్ వేకెన్సీస్ మనం చూసుకుంటే 26 వేకెన్సీస్. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. వెంటనే మీరు టైం వేస్ట్ చేయకుండా 9th అప్లై చేసేసేయండి. ఒక నోట్ అయితే పెట్టుకోండి, ఒక అలారం టైప్ పెట్టుకోండి. సో 9th అప్లికేషన్ ఎన్పిసిఐఎల్ అప్లికేషన్ స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈరోజు చూస్తే వీడియో కనుక మీరు 9th వరకు వెయిట్ చేసి అప్లై చేయండి. సో పీరియడ్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి 2 years అయితే ఉంటుంది, అది చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో రెమ్యునరేషన్ చూసుకుందాం. కన్సల్టెంట్ రెమ్యునరేషన్ విల్ రిమైన్ ఫిక్స్డ్ త్రూ అవుట్ ద పీరియడ్ ఆఫ్ ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్ అండ్ దెర్ విల్ బి నో ఇంక్రీజ్ ఇన్ ద రెమ్యునరేషన్ కంప్లీషన్ ఆఫ్ ది ఫిక్స్డ్ టర్మ్ పీరియడ్. సో టర్మ్ పీరియడ్ అయిపోయేదాకైతే మీకు రెమ్యునరేషన్ పెంచే అవకాశం లేదు. సో ఫిక్స్డ్ అయితే ఉంటుందని క్లియర్గా చెప్పడం జరిగింది నోటిఫికేషన్లో. ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్, ఫిక్స్డ్ టర్మ్ రెమ్యునరేషన్ కూడా. సో రిలాక్సేషన్ ఏజ్ లిమిట్స్ ఎస్సీ ఎస్టీకి ఓబీసీకి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఉండబోతుంది. అండ్ పీడబ్ల్యూడీస్కి 40% డిసబిలిటీ ఉంటే వాళ్ళని పీడబ్ల్యూసీ కన్సిడర్ చేస్తారు. అలాగే సర్వీస్ కండిషన్ చూసుకుంటే అకామిడేషన్ చూసుకుంటే ద పర్సన్ అపాయింటెడ్ ఆన్ ఎఫ్టీఏ విల్ బీ ప్రొవైడెడ్ విత్ బ్యాచిలర్ టైప్ ఆఫ్ అకామిడేషన్
that is hostel if available. However, in exceptional cases their family accommodation is needed by the individual, the same may be provided with the specific approval by head of the site on merits in each individual case. సో నార్మల్గా అయితే మీకు ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్లో అపాయింట్మెంట్ వరకు మీకు బ్యాచులర్ టైప్ ఆఫ్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, హాస్టల్ టైప్ ఇఫ్ అవైలబుల్ అని చెప్పడం జరిగింది. లేదంటే ఫ్యామిలీతో అయితే మీరు వచ్చి ఉంటే కనుక మీకు హెడ్ ఆఫ్ ది సైట్ అప్రూవల్ తీసుకొని మీకైతే ఫ్యామిలీ అకామిడేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ హెచ్ఆర్ఏ అండ్ లైసెన్స్ ఫీజ్ యాజ్ అప్లికేబుల్ విల్ బి రికార్డ్ ఎవ్రీ మంత్ ఫ్రమ్ కన్సోలిడేటెడ్ పే అని క్లియర్గా మెన్షన్ చేశాడు. బిసైడ్స్ హెచ్ఆర్ అండ్ లైసెన్స్ దే విల్ బి నో లయబుల్ టు పే ఎలక్ట్రిసిటీ చార్జెస్ వాట్ చేస్ యాక్చువల్ ప్రొవైడ్ ద ప్రివైలింగ్ రేట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చూసుకుంటే ఫ్రమ్ రెసిడెన్స్ టు వర్క్ ప్లేస్ అండ్ వైస్ వర్సా మే బి ప్రొవైడెడ్ ఇన్ ద పర్టికులర్ రూట్ ఆన్ చార్జబుల్ బేసిస్. ఇఫ్ కంపెనీ ట్రాన్స్పోర్ట్ ఇస్ నాట్ అవైలబుల్ ద సేమ్ విల్ నాట్ బి ప్రొవైడెడ్. అది సో మెడికల్ ఫెసిలిటీ చూసుకుంటే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కన్సల్టేషన్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద హాస్పిటల్ ఎట్ కైగా టౌన్షిప్. ఇఫ్ మెడిసిన్ సప్లైడ్ pathological ఆర్ అదర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ చార్జెస్ ఫర్ ద సేమ్ విల్ బీ బార్న్ బై ద ఇండివిజువల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీ చూసుకుంటే మీకు వచ్చేసి సబ్సిడైజ్ క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి కేజీఎస్ ప్లాంట్ సైట్లో. ఇఫ్ పోస్టెడ్ ప్లాంట్ సైట్ నో క్యాంటీన్ సబ్సిడీ షెడ్ బి పేయబుల్ అన్నారు స్టూడెంట్స్. సో ట్రావెలింగ్ అలయన్స్ డైలీ అలయన్సెస్ చూసుకుంటే ట్రావెలింగ్ అండ్ డైలీ అలయన్స్ విల్ బి పేడ్ ఇఫ్ ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్ ఈ సెంట్ ఆన్ ది టూర్ యాజ్ పర్ ద ఎంటర్టైన్మెంట్. ఏదైనా టూర్ పంపిస్తే మీకు పే చేస్తామంటున్నారు. జాయినింగ్ టైమ్ ఆర్ ట్రావెలింగ్ అలయన్సెస్ ఫర్ జాయినింగ్ పోస్టెడ్ ఎన్పిసిఎల్ which is not eligible అని చెప్పారు. జాయిన్ టైమ్ at the time of termination of from MPCL. Uniform liveries, no livery items will be provided. Leaves and holidays. So fixed term appointees will be entitled for leave at the rate of 2 days per month. Encashment of unavailable leave is not permissible. Fixed time appointees are not eligible for any other leave other than the holidays as declared by NPCIL. So for that 2 days ఒక లీవ్ అయితే వస్తుంది. సో మీరైతే ఏ లీవ్స్కి ఎలిజిబుల్ కారని చెప్తున్నారు ఎక్సెప్ట్ హాలిడేస్. బోనస్ ఇన్సెంటివ్స్ అవార్డ్స్. సో ఫిక్స్డ్ టర్మ్ అపాయింటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బోనస్ ఇన్సెంటివ్స్ ఆర్ అవార్డ్స్ ఎనీ అదర్ ఫెసిలిటీస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీ కండక్ట్ డిసిప్లిన్ అండ్ కంప్లైంట్ సెక్యూరిటీ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్ ఇన్ ఎన్పిసిఆర్ దే విల్ బీ అండర్ ద సూపర్ ఇంటెండెన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది సైట్. సో హెడ్ ఆఫ్ ది సైట్ అండర్ కంట్రోల్లో మీరు ఉండడం జరుగుతుంది. ఏమైనా బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు ఏమైనా రిపోర్ట్ చేస్తే మీకు జాబ్కి ఇబ్బంది అయితే అవుతుంది స్టూడెంట్స్. సో టర్మినేషన్ ఆఫ్ ది ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్ ఆన్ ఎక్స్పైరీ ఆఫ్ ది టర్మ్ మెన్షన్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆర్డర్ ద అపాయింట్మెంట్ విల్ స్టాండ్ టర్మినేటెడ్ ఆటోమేటికల్. ద అపాయింట్మెంట్ బి prematurely terminated on either side by giving notice not less than 15 days or any payment and MO equal to 15 days. సో మీరు ఒకసారి ఇక్కడ జాయిన్ అయితే మీదైనా జాబ్ వస్తే వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు 15 days ప్రయర్ ఇంటిమేషన్ ఇవ్వచ్చు. వెళ్ళిపోవడానికి 15 days పని చేయొచ్చు, లేదా 15 days సరిపోను శాలరీ ఇచ్చేసి వెళ్ళిపోవాలా. మీరు వాళ్ళు ఒకవేళ మేము పంపించాలనుకున్నారు మేము కూడా 15 days ముందే ఇంటిమేషన్ ఇవ్వాలా, లేదా 15 days శాలరీ ఇచ్చి ఇమీడియట్గా పంపించచ్చు. సో అది అపాయింట్మెంట్ అయితే అక్కడ మీకు కాంట్రాక్ట్ ఉండడం జరుగుతుంది. సో ఇండక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ ది రిసీప్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎనీ కేటగిరీ డిసిప్లిన్ ద క్యాండిడేట్స్ విల్ బి షార్టెడ్ ఇన్ ది ఇంటర్వ్యూ కన్సిడరింగ్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. సో క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ త్రూ పర్సనల్ ఇంటర్వ్యూ. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి అపాయింటెడ్ ఫర్ ద ఫిక్స్ టర్మ్ ఇన్ 3 stages డిపెండింగ్ ఆన్ ది యూనిట్ సైట్ రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, సో మీకు ఇంటర్వ్యూ బేసిస్ మీద సెలెక్ట్ చేయబడుతుంది. మిమ్మల్ని ఎక్కడెక్కడ అపాయింట్ చేయాలనేది మీ ఇంటర్వ్యూ ప్రకారం మిమ్మల్ని ఏ సైట్ రిక్వైర్మెంట్ బట్టి అక్కడ మిమ్మల్ని వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఎలా అప్లై చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద వెబ్సైట్ www.npcacareers.in. ఇక్కడ అప్లై చేయండి. మీరు అప్లై చేశాక మీకైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాక మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి స్టూడెంట్స్. ఇంటర్వ్యూ ద్వారానే ఉండబోతుంది. ఇంటర్వ్యూ డేట్ అండ్ టైమింగ్ విల్ బి entertained. Request for change of okay particular details for me application form will be taken as fine. Further process of the application will be based on this particulars and clear గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో ఓకే, ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఒకసారి చూసుకోండి. ఫైనల్ సెలెక్షన్ ఇన్ ద కౌంట్ సబ్జెక్ట్ మెడికల్లీ ఫిట్ అయితేనే ఇవ్వడం జరుగుతుంది మీకు ఫైనల్ సెలెక్షన్. సో దాన్ని బట్టే మీరు ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని రావాలి స్టూడెంట్స్. మీరైతే ఇంటర్వ్యూకి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్, SSC సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్, డిశ్చార్జ్ సర్టిఫికేట్, అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తే NOC. సో ఇలా ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ అండ్ వెన్యూ అని వచ్చేసి మీకు చేంజ్ అయితే చేయరని క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఈరోజు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్లో మీకోసమని చిన్న ఎక్స్క్లూసివ్ బైట్తో రావడం జరిగింది. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటే నచ్చితే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను PDF ఫైల్. సో అక్కడ నుంచి చూసుకొని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి స్టూడెంట్స్. ఇది మన బీటెక్ స్టూడెంట్స్ కోసం స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.